ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కూటమి సర్కార్ ఈ ఏడాది తొలిసారి అన్నదాత సుఖీభవ పథకాన్ని పక్కాగా అమలు చేసింది. అయితే ఇందులోనూ లోపాలు తలెత్తాయి. దీంతో భారీగా రైతులు ఈ పథకం లబ్ధిదారులుగా అర్హత ఉండి కూడా నిధులు అందకపోయారు. ఇందుకు కారణమైన అంశంలో వారికి ఊరటనిస్తూ ప్రభుత్వం ఇవాళ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 5.44 లక్షల మంది రైతులకు దీని ద్వారా లబ్ధి అయితే చేకూరనుంది. అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన 5.44 లక్షల మంది రైతుల వెబ్ల్యాండ్ రికార్డులు తహసీల్దార్ స్థాయిలో సవరణల కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. ఇందులో ఆధార్ మ్యాపింగ్, ఒకటి కంటే ఎక్కువ మంది పట్టాదారులకు ఆధార్ మ్యాపింగ్ కావడం, అసలు పట్టాదారులకు ఆధార్ లింకు కాకపోవడం. దీంతో ఆయా రికార్డులను సరిచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కూడా ఉత్తర్వులు ఇవ్వడం అయితే జరిగింది. వెబ్ల్యాండ్ రికార్డుల్లో ఈ తప్పులు సవరణకు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికి ₹50 సర్వీస్ ఛార్జీ వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం 5.44 లక్షల మంది రైతులు కలిపి ₹2.72 కోట్ల వసూలు చేయాల్సి ఉంది. దీన్ని వారి నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వమే చెల్లించేలా ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికిప్పుడే అన్నదాత సుఖీభవ పథకంలో ఆధార్ ఇబ్బందులతో లబ్ధి పొందని వారికి ఎలాంటి రుసుము వసూలు చేయకుండానే వారి రికార్డుల్లో సవరణలు అయితే చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు సంబంధించిన వెబ్ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల కారణంగా వారికి ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి ఆగిపోయింది. ఈ సదుపాయం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించబడిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆయా రైతుల రికార్డుల్ని ఉచితంగా సవరించి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా వారికి డబ్బులు చెల్లించేందుకు అర్హుల జాబితాలో చేరుస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకైతే ఈ అన్నదాత సుఖీభవ రైతులకైతే మంచి శుభవార్తనైతే చెప్పవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గురించి మీకేమైనా అవగాహన ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.